అందరికీ నమస్తే అండి. పోలవరం ప్రాజెక్టు అంచనాలు 2014 రాష్ట్రం విభజన సమయానికి సుమారుగా 27,000 కోట్లు ఎంత ఉండేది. 2018-19 వచ్చేసరికి 2018 ఫిబ్రవరి 14, 15 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పిన లెక్క ప్రకారం 55,568 కోట్లు ఖర్చు అవుద్ది పోలవరం ప్రాజెక్టు అంచనాలకి మారింది. ఫస్ట్ 32,000 కోట్లు ఉండేది, ఆ తర్వాత 55,569 కోట్లు అయింది. అదే కేంద్రానికి పంపించారు. కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. ఈ గవర్నమెంట్ అది ఇది చేసింది మొత్తానికి. కానీ ఇప్పుడు పోలవరం అంచనాలు పెరిగాయి. అది 75,000 కోట్లు అవ్వచ్చు, 80,000 కోట్లు అవ్వచ్చు. యాక్చువల్లీ 55,568 కోట్లకే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే, మేము ఇవ్వలేము, రాష్ట్ర విభజన సమయానికి ఎంతైతే ఉన్నాయో అంచనాలు మేము అంతే ఇస్తాము, ఈ 55,500 కోట్లు మేము ఇవ్వము, మాకు సంబంధం లేదు అని కేంద్రం చెప్పింది. కానీ అక్కడ భూసేకరణ, R&R ప్యాకేజీ దీనికే చాలా ఖర్చు అవుతుంది. దాదాపుగా 20,000 కోట్లకు పైగా దానికే కావాలి. భూసేకరణకు R&R ప్యాకేజీ వాళ్ళకి ఇవ్వడానికి, ముంపు గ్రామాలను తరలించడానికి అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు లెక్క మారింది. 2018 అంటే 6 సంవత్సరాలు అయింది. ఇది 2024 జూన్. మరి ఇప్పుడు అంచనాలు పెరుగుతాయి కదా. 2014 నుంచి 18కే 20,000 కోట్లు పెరిగినప్పుడు 2018 నుంచి 24కి పెరగదా? ఈజీగా 20,000 కోట్లు 25,000 కోట్లు పెరుగుద్ది. రేట్లు అవి పెరిగాయి కాబట్టి ఇప్పుడున్న అంచనాల ప్రకారం. అయితే గతం 55,000 కోట్ల ఇవ్వని కేంద్రం 75,000 కోట్లు ఎందుకు ఇస్తుంది? ఇచ్చే ఛాన్స్ ఉందా? వీళ్ళు ఎంత అనుకూలంగా ఉన్నా, వీళ్ళు ఎంత ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నా కేంద్రం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది చాలా పెద్ద విషయం. అది పక్కన పెడితే అసలు గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన పనుల మీద ఈ ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ రాలేదు. యాక్చువల్లీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. అక్కడ అధికారులతో సమీక్షించారు. టీడీపీ ఉన్నప్పుడు ఏం కట్టారు, ఎంత ఖర్చు చేశారు, ఏమేం పనులు ఏం జరిగాయి అనేది చెప్పారే తప్ప వైసీపీ 5 ఏళ్లలో ఏం చేసింది, ఎక్కడ లోపాలు ఉన్నాయో సరిగ్గా చెప్పాల. వాళ్ళు ధ్వంసం చేశారు, నాశనం చేశారు. కొత్త వాళ్ళు ఎవరు ఏజెన్సీ మార్చొద్దు, కాంట్రాక్టర్లు మార్చొద్దని చెప్పినా వినలేదు, కేంద్రం చెప్పినా వినలేదు. వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు. నాణ్యతలు ఏముంది, గైడ్ బండ్ పొంగింది, నిర్మాణ లోపాలు ఉన్నాయి, వాటన్నింటినీ పరిశీలించాల్సి ఉంది. వాటన్నింటినీ పూర్తిగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత మేము మళ్ళీ యాక్షన్లోకి దిగుతామని చెప్పారు. అంటే ఖచ్చితంగా గత 5 ఏళ్లలో జరిగిన నష్టం పోడ్చడానికి 5 ఏళ్ళు కావాలా, 10 ఏళ్ళు కావాలా? ఇదొక సవాలు. కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు ఇస్తుందా ఇవ్వదా, ఇదొక సవాలు. ఈ 2 సవాళ్ళే 2029 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్దా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి. అర్థమైంది కదా. 1 నిధులు, 2 గత 5 ఏళ్లలో జరిగిన తప్పులు. గత 5 ఏళ్లలో చాలా తప్పులు జరిగాయి. 1 కాదు 2 కాదు. అసలు డ్యామ్ నిర్మాణమే ఎత్తు తగ్గించాలనుకున్నారు ఒకానొక దశలో. గైడ్ బండ్ కుంగుతూ వస్తుంది. కనీసం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో అట్లీస్ట్ ఒక కెనాల్ పూర్తి చేసి ఒక కెనాల్ నుంచి కూడా నీళ్ళు ఇవ్వాల. అందుకే నేను అనుకోవడం, వారం వారం లెక్కలు చెప్తారు, ఇదిగో ఎంత పూర్తయింది ఎంత పూర్తయింది అని ఒక సినిమా చూపిస్తారు. నెలకొకసారి పర్యటనకి వెళ్తారు, నెలకొకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ గతంలో ఏం సినిమా జరిగిందో అదే సినిమా జరుగుద్ది. కానీ ఇదిగో 2026కు పూర్తయిపోద్దనో, 2027కు పూర్తయిపోద్దనో, 2028కు పూర్తయిపోద్దో అని అయితే మాత్రం ఆశించవద్దు. అది జరిగే అవకాశం లేదు. కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయి, కొన్ని కన్స్ట్రక్షన్ల వర్క్లో అనేక తప్పులు జరిగాయి, అలాగే ఫైనాన్షియల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి, అలాగే గత ప్రభుత్వం అవినీతి వ్యవహారాలు జరిగాయి. వీటన్నింటినీ తవ్వి వెలికి తీసి దాన్ని సెట్ చేయాలంటే, ఆన్ ట్రాక్ పెట్టాలంటే నిర్మాణం చాలా టైం పడుతుంది. దానికోసం ఇక్కడ ఇప్పుడు మన దేశంలో ఉన్న నిపుణులు, మన దేశంలో ఉన్న ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళెవరు సరిపోదు. అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు రావాలి అక్కడ లోపాలు కనిపెట్టడానికి. దానికోసం కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో, ఇతర నిపుణులతో కొంతమందితో మాట్లాడుతున్నారు. వాళ్ళ ఆదేశాలతో వస్తారు. ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట. అందుకని నేను అనుకోవడం, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న సమస్యలన్నీ చూస్తుంటే 2029 నాటికి ప్రాజెక్టు పూర్తి అవ్వదు. పైగా బీజేపీ కూడా సహకరించే టైప్ కాదు. బీజేపీ వాళ్ళు కూడా పోలవరానికి ఎంత నిధులు అవుద్దో అందరం అంతా ఇచ్చేద్దాము అనుకునే టైప్ అయితే కాదు. వాళ్ళు కూడా ముక్కి మూలిగి
గీకి అప్పుడు ఒక 2,000 కోట్లు, అప్పుడో 1,000 కోట్లు, అప్పుడో 2,000 కోట్లు అలా ఇస్తారే తప్ప ఒకేసారి ఇదిగో 10,000 కోట్లు తీసుకోండి పని చేయండి, ఇదిగో 5,000 కోట్లు తీసుకోండి పని చేయండి అని అయితే మాత్రం చేయరు. చాలా ఇబ్బంది పెడతారనమాట. అందుకే నేను అనుకోవడం 2029 నాటికి పూర్తయ్యే ఛాన్స్ లేదు. కాకపోతే చంద్రబాబు గారి మీద నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఆయన్ను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ ఒక కాలువ ద్వారా పోలవరం ప్రాజెక్టు నీళ్లు పూర్తిగా ఇచ్చేస్తే బెటర్ అనమాట. ఎంతో కొంత చేశారు అనిపించుకుంటారు. థ్యాంక్ యూ.